హాయ్ గైస్, రేపు గుడ్ ఫ్రైడే కాబట్టి నేను మా ఫ్రెండ్ అలా మార్కెట్లోకి అయితే వచ్చేసాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే రోజు ఏదో ఒకటి ఇవ్వటం అయితే మా ఇంట్లో జరుగుతుంది. ఈసారి ఏమిద్దాం అనుకుంటే గ్రేప్ జ్యూస్ ఇద్దాం అనుకున్నాం. ఇంకా అందుకనే నేనైతే మార్కెట్లోకి అయితే వచ్చేసాను. మార్కెట్లో కొన్ని షాపులు అయితే మూసేసాను, కొన్ని షాపులు అయితే ఆర్డర్లో ఉన్నాయన్నారు. ఓకే అనేసి అలా గంగనంపేట వెళ్తుంటే రైట్ సైడ్లో ఉన్న లక్ష్మీ కూల్ డ్రింక్స్లో అయితేనేమో ఆర్డర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా బ్రో ఎప్పుడు రావాలంటే నేను ఫోన్ చేస్తాను బ్రో అన్నారు. ఓకే బ్రో అనేసి నేనైతే ఇంటికైతే బయలుదేరిపోయాను. మార్నింగ్ 10 o'clock ఫోన్ చేసి బ్రో మీ ఆర్డర్ అయిపోయింది అన్నాడు. ఓకే బ్రో వస్తున్నాను. అలా మార్కెట్లోకి వెళ్ళాను. జనాలు కూడా ఎవరు లేరు. నా పని కూడా సులభంగా అయిపోయింది. ఇంకా అలాగే జ్యూస్ పాయింట్లోకి వెళ్ళిపోగానే నా ఆర్డర్ని అయితే నేనైతే ప్యాకింగ్ అయితే చేసేసి బ్యాలెన్సింగ్ అమౌంట్ కట్టేసి నేనైతే చర్చికి అయితే బయలుదేరిపోయాను. ఇక చర్చి కూడా స్టార్ట్ అయిపోయింది. నేనైతే ప్రేయర్ అయితే కూర్చున్న వెంటనే 3 o'clock అయిపోయింది. నేను 40 రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత గుడ్ ఫ్రైడే రోజు అందరూ ఉపవాసం ఉంటారు కాబట్టి ఇక పొద్దు నుండి సాయంత్రం వరకు ఏం తినరు కాబట్టి ఇంకా అందుకనే జ్యూస్ కానీ ఏదైనా డ్రింక్తో ముగియడం అయితే జరిగింది. అలాగే మాది ప్రేయర్ కూడా అయిపోయింది. ఇంకా నేను తీసుకొచ్చిన గ్రేప్ జ్యూస్ అయితే వీళ్ళందరికీ గ్రేప్ జ్యూస్ ఇవ్వడం అయితే జరిగింది. ఇలాంటి మోర్ దెన్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.